పనీర్ బటర్ మసాలా మన అమృతం స్టైల్లో చేయబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పనీర్ బటర్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బటర్ 2 టేబుల్ స్పూన్లు, పనీర్ ముక్కలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, టొమాటో ముక్కలు 1 కప్పు, పసుపు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, మసాలా దినుసులు కొద్దిగా, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కసూరి మేతి కొద్దిగా. పనీర్ బటర్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే మనం ఏదైనా హోటల్కి వెళ్ళి ఏదైనా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే రోటీలు, చపాతీలు వీటితో పాటు మనం ఖచ్చితంగా ఎక్కువ భాగం అందరూ చూస్ చేసుకునేది పనీర్ బటర్ మసాలా. ఇది బయటే బాగుంటుంది అనే ఒక మాట అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ మనం ఇంట్లో కూడా అంతే రుచికరంగా, సాత్వికంగా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు బయట మనకి ఖచ్చితంగా వాళ్ళు టేస్టింగ్ సాల్ట్ అని, ఫుడ్ కలర్స్ అని ఇవన్నీ కూడా వేస్తారు. అవన్నీ వెయ్యకుండా కూడా చక్కగా కొంత రుచి మార్పులతో మనం చక్కగా అంతే రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. అయితే పనీర్ బటర్ మసాలా అంటే ఇందులో ముఖ్యమైనది ఏంటి? పనీర్. ఇక పనీర్ అయితే శాకాహారం తీసుకునే వాళ్లకు చక్కటి ప్రోటీన్, సోయా, పనీర్ ఈ రెండు కూడా బాగా మంచి ప్రోటీన్ అందజేస్తాయి శరీరానికి. హెల్దీ ఫ్యాట్, పిల్లలకు ఫ్యాట్ అనేది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. మనకు కూడా అంటే పెద్దవాళ్ళకు కూడా ఎంతో కొంత ఫ్యాట్ అనేది, కొవ్వు అనేది మనం ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉండాలి. అది నెయ్యి కానివ్వచ్చు, లేదంటే ఇలా పనీర్ రూపంలో కానివ్వచ్చు. హెల్దీ ఫ్యాట్ అనేది చాలా చాలా మంచిది, ముఖ్యం కూడా. అలాగే ఇందులో విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా మనిషికి అలసట రాకుండా, అంటే ఎప్పటికప్పుడు స్ట్రాంగ్గా ఉండడానికి, నీరస పడిపోకుండా ఉండడానికి పనీర్ అనేది చాలా బాగా సహాయపడుతూ ఉంటుందన్నమాట. మరి పనీర్ బటర్ మసాలా సాధారణంగా మనం చాలా అంటే బయట ఎక్కువ తీసుకుంటూ ఉంటాం, కొంతమంది ఇంట్లో కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మన ఇంట్లో పెద్దవాళ్లకు జాయింట్ పెయిన్స్ అంటూ ఉంటారు కదా, ఇక్కడ మన మోచేతులు, మోకాళ్ళు ఇవన్నీ ఎక్కువగా నొప్పి వస్తూ ఉంటాయి. అలా జాయింట్ పెయిన్స్ తగ్గాలన్నా, అలసట తగ్గించాలన్నా, జీర్ణక్రియను పెంపొందించాలన్నా మనకు పనీర్ అనేది చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. ఇటువంటి చక్కటి పనీర్తో ఈరోజు పనీర్ బటర్ మసాలా మన బయట కాకుండా ఇంట్లోనే చక్కగా సాత్వికంగా తయారు చేసుకుందాం. ముందుగా ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసి పనీర్ని వేయించేసుకుందాం. మనం ముందుగా పనీర్ బటర్ మసాలా అన్నాం కాబట్టి కాస్త బటర్ వేసుకుందాం. బటర్ కొంచెం కరిగిన తర్వాత ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న పనీర్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా వేయించేసుకుందాం. మనకు అటు అంటే మనకి రెండు వైపులా బాగా బ్రౌన్ కలర్ మీకు అర్థమైపోతుంది వేగిన తర్వాత. అలా చక్కగా వేపేసుకోవాలి. ఇది ఇక పిల్లలకి పెట్టారంటే అసలు లొట్టలు వేసుకుంటూ తింటారు. ఇంకోసారి హోటల్కి వెళ్దాము అని కూడా అనరు. ఇలా చక్కగా వేయించేసుకోవాలి. చూసారు రంగు మారింది. ఇలా వేయించేసుకున్నాం కాబట్టి ముందుగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సరిపోతుంది. మరి ఇలా ఫ్రైగా చేయాల్సిన అవసరం ఏం లేదు, కొంచెం వేయించుకుంటే చాలు. వేగిన తర్వాత వచ్చే సువాసన మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆ తర్వాత మనం అదే బాండీలో టొమాటో ముక్కలు వేసుకుందాం. టొమాటో ముక్కలు వేసేసుకున్నాము. ఆ తర్వాత అందులోనే కాస్త జీడిపప్పు, అలాగే పచ్చిమిరపకాయలు. ఈ టొమాటోలు, అలాగే జీడిపప్పు, పచ్చిమిరపకాయలు వీటిని మనం కొంచెం ఇలా వేయించేసుకొని, ఎక్కువ కూడా వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 1 నిమిషం మాత్రమే అలా వేయించేసుకొని చక్కగా పేస్ట్ చేసేసుకుందాం. అది పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఇక మిగతా ప్రాసెస్ అనేది చాలా ఈజీ. అయితే దీనికి మన ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఉల్లిపాయ ముక్కలు అవి కూడా వేసేసుకోవచ్చు. ఇలా మనము వేయించుకునేటప్పుడు అప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు కలిపి మనకి మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా కేవలం అంటే మన అమృతం కాబట్టి ఉల్లిపాయ ముక్కలు వాడడం కాబట్టి నేను టమాటా ముక్కలు మాత్రమే వేశాను. ఇది మనకు కావాల్సిన మోతాదులో తీసుకొని చక్కగా వేయించేసుకొని రుబ్బుకొని పేస్ట్ లాగా సిద్ధం చేసుకున్న తర్వాత మనము ఇక వంట ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇది ఒకసారి వేయించేసుకున్నాం కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా చక్కగా టొమాటోలు, పచ్చిమిరపకాయలు, అలాగే జీడిపప్పుని వేయించేసుకున్నాము. దీన్ని చక్కగా నీళ్లు కొంచెం కొంచెం పోసుకోవచ్చు. ఇది కొంచెం చల్లారిన తర్వాత నీళ్లు పోసుకొని ఆ తర్వాత మెత్తగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను.
ఇలా చక్కగా టొమాటో ముక్కల్ని, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు ఇలా రుబ్బుకొని సిద్ధం చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. బాండి కాస్త వేడెక్కిన తర్వాత ముందుగా హోల్ గరం మసాలా దినుసులతో మొదలు పెడతాం. ఇంతవరకు మనం చేసింది ఏంటంటే పనీర్ని చక్కగా వేయించేసుకున్నాము, ఇలా పక్కన పెట్టేసుకున్నాము. చూసారా దూరగా వేగింది. ఆ తర్వాత మనం ప్యూరీని సిద్ధం చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు మనకు బాండి కాస్త వేడెక్కింది కాబట్టి పనీర్ బటర్ మసాలాలో కేవలం మనం బటర్తో మాత్రమే చేస్తున్నాం అన్నమాట. ఇది కాస్త కరిగిన తర్వాత ఇందులో ఏంటి, హోల్ గరం మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, లవంగము, ఇలాచి, దాల్చిన చెక్క. ఇది ఒకసారి కరగాలి. ఆ తర్వాత హోల్ గరం మసాలా దినుసులు, చక్కగా హోల్ గరం మసాలా దినుసులు వేయించేసుకున్నాం కాబట్టి మనం ముందుగా వేయించుకొని రుబ్బుకొని సిద్ధం చేసుకున్నటువంటి ఈ టొమాటో ప్యూరీ ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. ఇది ఒక్కసారి మరుగు రానివ్వండి. కాస్త మరుగు వస్తే చక్కగా ఇక ఆ తర్వాత మనము పొళ్ళన్నీ కూడా వేసేసుకోవచ్చు. చాలా మంచిదండి ఇది. అంటే మీ పనీర్ బటర్ మసాలా అనేది ఇంట్లో తయారు చేసుకుంటే ఎంత హెల్దీయో, చాలా చాలా మంచిది. అండ్ పనీర్ ముక్కలు కూడా ఉంటాయి కాబట్టి చక్కగా పిల్లలు పనీర్ తింటూ చక్కగా చపాతీలోనో పూరీలోనో ఇలా ఈ ప్యూరీని నంచుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది ఒక్కసారి కొంచెం మరుగు వచ్చిన తర్వాత ఇక మనము కాస్త పసుపు వేసేసుకుందాము. ఇది ఒకసారి వేయించేస్తాం. సో పసుపు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇక మనము చక్కగా మన మసాలా పొళ్ళన్నీ కూడా వేసేసుకుందాం. ముందుగా కాస్త ధనియాల పొడి, ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి. ఇంతవరకు మనము కారం పచ్చిమిరపకాయల రూపంలోనే మాత్రమే వేసాము. ఆ తర్వాత కాస్త కారము, ఆ తర్వాత కాస్త గరం మసాలా పొడి, ఇవన్నీ కూడా వేసుకున్నాం కాబట్టి ఒకసారి కలిపేసుకుందాం. ఇక్కడ మనకు ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు ఏమైనా మనం కలుపుకోవాలి అంటే కూడా కలుపుకోవచ్చండి. కాకపోతే ముందుగా ఈ పొళ్ళు అవన్నీ కూడా మన ప్యూరీలో బాగా కలిసి కాస్త తేలాలి బయటికి. నూనె మనం వేసిన నూనె లేదంటే వెన్నో ఏదో ఒకటి, ఇది కాస్త తేలాలన్నమాట. కానీ పనీర్ బటర్ మసాలాలకి వెన్ననే రుచండి, అది వేస్తేనే బాగుంటుంది. ఇందులో కాస్త చాలా కొంచెం నీళ్లు పోసుకుందాం. రంగు కూడా వచ్చింది చూసారా. అసలు ఈ రంగు సరిపోతుంది కదండి, ఇంకా మళ్ళీ మీకు మనకు ఫుడ్ కలర్ అవన్నీ దాంతో ఏం పని, అసలు అవసరం లేదు. ఎంత బాగుందో సహజమైన రంగు టొమాటోది, ఇంతకన్నా అసలు రంగు అవసరమే లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో పనీర్ ముక్కలు వేసేసుకుందాం. ఇలా చక్కగా పనీర్ ముక్కలు వేసుకుంటే దీంట్లో ఉన్నటువంటి వెన్న కూడా కలిసి ఈ ప్యూరీ అంతా కూడా మనకి ఈ పనీర్కి బాగా పడుతుందన్నమాట. మనం ఒక 5 నిమిషాల పాటు చక్కగా దీన్ని మూత పెట్టి ఉడికించేసుకోవాలి. అప్పుడు ఏంటి అంటే మనకు ఆ ప్యూరీ అనేది ఇంకా బాగా మరుగుతుంది, మంచి రుచి వస్తుంది. పనీర్కి అలాగే మన టమాటా ప్యూరీకి బాగా కుదురుతుంది కాబట్టి రుచి ఇంకా చాలా బాగుంటుంది. టమాటా ప్యూరీ అలాగే పనీర్ ముక్కలు ఇవన్నీ కూడా వేసేసుకున్నాము, పొళ్ళన్నీ కూడా వేసేసుకున్నాము. అయితే చివరిగా మనం ఏం చేయాలి, కాస్త కొత్తిమీర వేసేసుకోవచ్చు. అలాగే మెయిన్ కసూరి మేతిని చక్కగా చేతిలో ఇలా చిదుముకొని ఇలా పైనుంచి వేసుకుంటే చాలా చక్కటి రుచి వస్తుంది అనమాట. అలా డైరెక్ట్గా వేసేయకూడదు, దాన్ని ఇలా చిదుముకొని వేసుకోవాలి, బాగుంటుంది. సువాసన మాత్రం అద్భుతంగా వస్తుందండి, చాలా బాగుంది. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకొని కావాలంటే మనం బౌల్లోకి తీసుకున్నాకైనా ఇప్పుడైనా కూడా కాస్త వెన్న వేసేసుకోవచ్చు. బౌల్లోకి తీసుకున్నాక వేసుకుందాం. మా ప్లేట్ కూడా దీనికి తగ్గట్టుగా చాలా అందంగా ఉంది. ఇంత చక్కగా వచ్చింది చూసారా.
ఎటువంటి ఫుడ్ కలర్ లేకుండా, ఎంత మంచి రంగు, ఎటువంటి అజినోమోటో లాంటివి లేకుండా చక్కటి రుచి ఖచ్చితంగా ఉంటుంది, అది మాత్రం చెప్పగలను. అయితే దీని మీద మనకి కొంచెం కొత్తిమీర వేసేసుకొని కాస్త వెన్న కూడా పైనుంచి వేసుకుంటే ఈ వేడికి కరిగి కాస్త పైనుంచి రుచిగా ఉంటుంది. ఇలా చక్కగా పనీర్ బటర్ మసాలా సిద్ధమైపోయిందండి. చక్కగా సాత్వికంగా, ఎటువంటి ఎక్స్ట్రాగా ఈ అజినోమోటోలు, ఫుడ్ కలర్లు ఇవన్నీ లేకుండా ఎంత చక్కటి రంగుతో, రుచి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. రుచి చూడకముందే నేను చెప్పగలను. చాలా చాలా చక్కటి ఆరోగ్యకరమైన పనీర్ బటర్ మసాలా మీ అందరి కోసం సిద్ధమైపోయింది. తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పనీర్ బటర్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బటర్ 2 టేబుల్ స్పూన్లు, పనీర్ ముక్కలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, టొమాటో ముక్కలు 1 కప్పు, పసుపు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, మసాలా దినుసులు కొద్దిగా, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కసూరి మేతి కొద్దిగా. పనీర్ బటర్ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో వెన్న వేసి వేడైన తర్వాత పనీర్ ముక్కలు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో టొమాటో ముక్కలు, కాస్త జీడిపప్పు, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చి దాన్ని రుబ్బుకొని పేస్ట్ లాగా సిద్ధం చేసుకోవాలి. తర్వాత మరలా స్టవ్ వెలిగించి బాండీలో వెన్న వేసి కరిగిన తర్వాత మసాలా దినుసులు వేసి వేయించుకొని రుబ్బుకున్న టొమాటో మిశ్రమాన్ని వేసి కొద్దిసేపు మరిగించుకోవాలి. ఇప్పుడు అందులో కాస్త పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా పొడి, సరిపడా నీళ్లు పోసి కలుపుకోవాలి. వేయించుకున్న పనీర్ ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపి ఇందులో కాస్త కొత్తిమీర, కసూరి మేతి వేసి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే పనీర్ బటర్ మసాలా రెడీ.